పవర్ కమిషన్ రద్దు చేయండి, హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. విద్యుత్ ఒప్పందాలపై ఈఆర్సీకే విచారణ అధికారం. ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ చట్టవిరుద్ధం. దీనిపై కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాసినా స్పందించలేదు. విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 19న నోటీసులు ఇచ్చారు. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపణ. ప్రతివాదులుగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి అంటే కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. విద్యుత్ చట్టంలో సెక్షన్ 61, 62 దాంతో పాటుగా 86లకు విరుద్ధంగా జీవో 9ని విద్యుత్ శాఖ జారీ చేసింది. ప్రభుత్వ విచారణకు నిర్దేశించిన ఈ అంశాలు ఎస్ఈఆర్సీ పరిధిలోవే కాబట్టి ప్రభుత్వం విడిగా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. చాలా క్లారిటీగా కూడా చెప్పిండు. ఇది ఏంది అంటే ఏడాది మార్చి 14లో ప్రభుత్వం జీవో ఇచ్చింది, నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు. ఆ జీవో చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధం అంటూ పిటిషన్లో పేర్కొన్నారు కేసీఆర్. ఏం లేదు, బట్టగాల్చి మీదేయాలి. కేసీఆర్ను అదేంది ఓటుకు నోటు కేసులో మన రేవంత్ రెడ్డి అరెస్ట్ అయింది కదా, చంద్రబాబు కూడా అరెస్ట్ అయ్యారు. ఒక్కరోజన్న కేసీఆర్ను జైలు వేయాలి. ఇది వాళ్ళ వ్యక్తిగత కక్ష అండి. కాళేశ్వరం అవినీతి అన్నారు, ఎడబోయింది? పెండ తట్టల పెండ ఎత్తుకొని పోయిందా? ఏమైపోయింది? ఏం లేదు. గొర్రెల స్కామ్ అన్నారు, ఏమైంది? ఏం కాలే. బర్రెల స్కామ్ అన్నారు, ఏమైంది? ఏం కాలే. ఇలా విద్యుత్ స్కామ్ అంటారు, ఏమైతుంది? ఏం కాదు. కేసీఆర్ను ఎట్లోగా ఒకట్లా ఏదో ఒక విధంగా కేసీఆర్ను అరెస్టు చేపియాలి. ఇది వాళ్ళ యొక్క కుట్ర కుతంత్రాలు ఎజెండా. కేసీఆర్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తో తెలంగాణ ప్రాంతానికి అందరికీ తెలుసు. అదొక నిప్పు కనిక. దాన్ని ముట్టుకోనంత వరకే అందరూ మంచుకుంటారు, దాన్ని ముట్టుకుంటే భస్మం అయిపోతారు. ఈరోజు ఏదో కేసీఆర్కు నోటీసులు ఇస్తున్నారు కానీ 2028 తర్వాత మనం చూద్దాం వీళ్ళ అవినీతి బాగున్నదా. తమ్ముడేమో భూముల పంచాయతీ, ఇంకో తమ్ముడేమో ప్రోటోకాల్ లేకుండా పనిచేస్తాడు, ఈయనేమో ఇక్కడి సొమ్మంతా ఢిల్లీకి పంపుతాడు. అంతా బయటికి తీద్దాం, దేంట్లో వదిలేదు లేదు. ఈడీకి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది చాలామంది కూడా ఇప్పటి వరకు జరిగిన అవినీతికి ఈడీకి ఫిర్యాదు చేయడానికి రంగం సిద్ధం చేసిళ్ళు. ఖచ్చితంగా కూడా జరుగుతుంది, భవిష్యత్తులో అన్నీ జరుగుతాయి. ఇగో ఏమో మాట